పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో ఆయన వాంగ్మూలంలోని పేర్కొన్న వ్యక్తులపైన కూడా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతుంది. తాజాగా నరసరావుపేట 2 టౌన్ సీఏ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. కానీ అదే సమయంలో అల్లూరు జిల్లా అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పిటి వారెంట్తో వచ్చారు. సో ఇంతమంది వచ్చేసరికి పోలీసులకి ఎవరికి సరెండర్ చేయాలో అర్థం కాలేదు. ఒకదాని తర్వాత ఒకటి రప్ప కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్ ఏపీ యాత్ర తప్పేలా లేదు. ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో పిటి వారెంట్లపై ఆయన్ను ఆయా పిఎస్లకు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు రాజంపేట జైలు నుంచి ఆయన్ను నరసరావుపేట తరలిస్తున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు కూడా రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లలో 30కి పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి ఇప్పటి వరకు. వాటిల్లో 17 కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో ముందుగా పోసానిని ఎవరికి అప్పగించాలనే టెన్షన్ రాజంపేట పోలీసులు నెలకొంది. సో దీంతో నిబంధనలు అన్నీ పరిశీలించిన తర్వాత పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.